శ్రీ ప్రసన్న సోమేశ్వర స్వామి దేవాలయం ముడియనూరు ములబాగిల నుండి శ్రీనివాసం రోడ్డు గుండా 13 కిలోమీటర్ల దూరములో ఈ చారిత్రక గ్రామం ఉంది. క్రీశకం 1338 సంవత్సరములో ప్రతాప చక్రవర్తి, పోసల చక్రవర్తి, శ్రీవీరవల్లాల దేవ పాలనలో ఎంబీ 160 ప్రకారము ఈ గ్రామానికి శిలాశాసనాలలో కోతాండదేవ చతుర్వేది మంగళం అను పేరు ఉండేది. 100 అడుగుల పొడవు, అంతే వెడల్పు కలిగిన ఎత్తైన విశాలమైన ప్రాంతంలో ఆలయం ఉంది. ఈ ఆలయం ప్రాచీన శైలిలో అందముగా కనిపిస్తుంది. ఆలయం శత్రురాజుల దండయాత్రలలో ఒకసారి ధ్వంసం కాబడి జీర్ణోద్ధారము చేయబడి ఉంది. ఆలయంలో 2 చోట్ల శిలాశాసనాలు కూడా ఉన్నాయి. శ్రీ వధువల్లభ మల్లదేవ నందివర్మన్ క్రీశకం 838 సంనాటి ఎంబీ 157 ఒక శాసనం ప్రకారం వధువల్లభ మల్లదేవ నందివర్మన్ రాజు తన 23వ పాలనా సంవత్సరములో గ్రామాన్ని అగ్రహారంగా చుడా గ్రామంగా ప్రకటించి వేద బ్రాహ్మణులకు విశేషమైన భూమాన్యములు ఇచ్చారు. ఇంకా వారికి పెద్ద చెరువు నిర్మించి 5 బత్తె గ్రామాలు కూడా సమర్పించారు. 25 గోత్రాల బ్రాహ్మణులతో పాటు వేద కోవిదులైన 4గురికి కాపర్ ప్లేట్పై రాగి రేకుపై వ్రాసి ఇచ్చారు. వారిలో భరద్వాజ గోత్రానికి చెందిన రుద్ర భట్ట శర్మ, కౌశిక గోత్రానికి చెందిన త్రిలోచన భట్ట శర్మ, కౌండిల్య గోత్రానికి చెందిన త్రివిక్రమ భట్ట శర్మ, కాశ్యప గోత్రానికి చెందిన నారాయణ భట్ట శర్మ అనువార్లు ముఖ్యులు. రాజు ఈ చతుర్వేద బ్రాహ్మణుల పాదాలు కడిగి ముడియనూరు గ్రామాన్ని జలధారావాహికంగా సమర్పించారు. ఇంకా సోమేశ్వర స్వామి గుడి వాకిలి వద్ద గ్రంథ మరియు అరవక్షరాల్లో ఎంబీ 159 శాసనం ఉంది. ఉత్తరం గోడపైన గ్రంథ అక్షరాలలో ఎంబీ 160 శాసనం కూడా ఉంది. ఈ ఆలయంలో శ్రీ ఆర్ సత్యనారాయణ స్వామి అర్చకులుగా ఉన్నారు. ఉదయము సాయంకాలాల నిత్య పూజలు ఉంటాయి. కార్తీక మాసంలో 5 రోజుల పూజలు, ఊరేగింపులు ఉంటాయి. భూమాన్యాలు ఉంటాయి. పూర్వం ఈ ఆలయాన్ని దేశంలోని వివిధ రాజ్యాల నుండి వచ్చిన రాజులు, సేనాధిపతులు సందర్శించి దేవునకు వివిధ బహుమానాలు సమర్పించేవారట. ఈ గ్రామాన్ని వేదభూమిగా, పవిత్ర ప్రాంతంగా భావించేవారు. గ్రామంలో వెంకటరామ శాస్త్రి దగ్గర ఎపిగ్రాఫియా కర్ణాటక ఎంబీ 157, ఎంబీ 158గా నమోదైన తామరపత్ర శాసనాలు ఉన్నాయి.